హలో అందరికీ నమస్కారం. విష్ణు ఐఏఎస్ అకాడమీ తరపున మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్కి కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ దీంట్లో చెప్పడం జరుగుతుంది. నేను దీంట్లో మీకు ఈ స్కెడ్యూల్ ఫాలో కండి, నేను మీకు పర్టికులర్గా ఈ స్కెడ్యూల్ వేస్తాను నేను చెప్తలేను. సో మిమ్మల్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారు. సో ట్రై టు మేక్ యువర్ ఓన్ స్కెడ్యూల్. కాకపోతే ఈ ప్రిపరేషన్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. సో ఆ మిస్టేక్స్ జరగకుండా మా ఓన్ ఎక్స్పీరియన్స్తోని మేము ఏం చేయాలి, మేము ఆల్రెడీ తప్పులు చేసినాం, ఆ తప్పుల నుంచి నేర్చుకున్నాం. సో మీరు ఆ తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తా. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి ప్రిలిమ్స్కి మీ డైలీ స్కెడ్యూల్ ఒక 12 అవర్స్ ఉండేలాగా చూసుకోండి. సో దాన్ని ఒక 4 సెగ్మెంట్స్ లాగా బ్రేకప్ చేయండి. 4 సెగ్మెంట్స్ అంటే మీకు ఒక్క సెగ్మెంట్కి 3 అవర్స్ దొరుకుతుంది. ఇట్లా షార్ట్ సెగ్మెంట్స్ నేను గంట ఇది చదువుతా, గంట అది చదువుతా, గంట ఇది చదువుతా అంటే అది వర్కౌట్ కాదు. మీరు ఇప్పుడు కొందరికి రాత్రి చదివే అలవాటు ఎక్కువ ఉంటుంది, కొందరికి పగలు చదివే అలవాటు ఎక్కువ ఉంటుంది. సో మీరు మీ నేచర్ ఎలాంటిది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కానీ మీరు పొద్దుగాల 4 గంటలకు లేవాలి, లేకపోతే రాత్రి 9 గంటల వరకు వండుకోవాలి అట్లానేం లేదు. మీ నేచర్ ఏంటి, ట్రై టు మేక్ యువర్ స్కెడ్యూల్ అకార్డింగ్ టు యువర్ నేచర్. ఇంకోటి, రోజుకు నేను 4-5 సబ్జెక్టులు సైమల్టేనియస్గా చదువుతా అంటే ఇట్ డజంట్ వర్క్. మ్యాక్సిమం 2 or 3 సబ్జెక్ట్స్ చదివేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇంకోటి, డైలీ ఆ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు కూడా ఆ 3 అవర్స్ మీరు ఏదైతే కూర్చుంటారో కంప్లీట్గా మీ ఫోకస్ అంతా కూడా స్టడీ మీదనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 25 మినిట్స్ చదివి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారా, లేకపోతే ఒక 50 మినిట్స్ చదివి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారా అన్నది మీ చాయిస్. బట్ ఆ బ్రేక్ టైంలో మీరు మొబైల్ చూసి ఒక పర్టికులర్ మూవీ ట్రైలర్ చూస్తాను, లేకపోతే ఒక ఫన్నీ వీడియో చూస్తా, నా బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది. సో అలాంటి ట్రాప్లలో పడకండి. మీ బ్రేక్ టైం ఏదైతే ఉందో ఆ బ్రేక్ టైంని కంప్లీట్గా మీ బ్రెయిన్కి బ్రేక్ ఇవ్వండి. సో బీ కామ్, డోంట్ టాక్ టు ఎనీబడి, జస్ట్ బీ కామ్. సో దానివల్ల మీ ఎఫిషియన్సీ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఒక్కసారి 3 అవర్స్ అయిన తర్వాత దట్స్ యువర్ పర్సనల్ టైం. సో మీరు దాని తర్వాత మీరు మొబైల్ పట్టుకొని ఎవరికన్నా ఫోన్ చేసేది ఉంది, ఎవరికన్నా మెసేజ్ చేసేది ఉంది, ఆ తర్వాత మీరు చేసుకోవచ్చు. బట్ ఆ 3 అవర్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీరు స్టడీ మీదనే ఫోకస్ చేయాలి. మీరు మొబైల్ పక్కన పెట్టుకొని మీరు వాట్సాప్లో మెసేజ్లు రిప్లై ఇస్తూ వీడియోస్ చూసుకుంటూ మీరు పొద్దుంతా ఒక 18 గంటలు చదివినా కూడా అది వేస్టే. ఒక్కసారి లంచ్ తర్వాత ఒక చిన్న పవర్ నాప్ వేయడానికి మీరు ప్రయత్నించండి. పవర్ నాప్ అంటే ఒక 15 to 20 మినిట్స్. సో నెక్స్ట్ ఒక్కసారి ఆ పవర్ నాప్లోకి వెళ్ళి బయటికి రాగానే మీరు డైరెక్ట్గా ఫోన్ దగ్గరికి పోకండి, మంచిగా తీసి చదవండి. ఎందుకంటే ఒక్కసారి పవర్ నాప్ తర్వాత బ్రెయిన్ ఎఫిషియన్సీ అనేది మంచిగా ఉంటుంది. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి, దాన్ని వేస్ట్ చేసుకోకండి. సో నెక్స్ట్ ఒకసారి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అసలు మీరు ఏమేమి చదవాలనుకుంటున్నారు, ఆ రీసోర్స్ బుక్స్ ఏదైతే ఉందో అది మీరు ఫస్ట్ ఫైనలైజ్ చేసుకోండి. సో ఎందుకంటే మోస్ట్లీ మనకు ఎక్స్పర్ట్స్ వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మోస్ట్లీ స్టాండర్డ్ బుక్స్ మన దగ్గర తెలుగు అకాడమీ బుక్సే. సో మీరు ఒక్కసారి రిసోర్స్ లిస్ట్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత స్టిక్ టు దెమ్. మళ్ళీ మార్కెట్లో మస్తు వస్తాయి, కొత్త కొత్త కలర్ఫుల్ పేజీలతోని మస్తు వస్తాయి. కానీ మీరు దాంట్లో ఆ ట్రాప్లో పడకుండా, వీటికి అట్రాక్ట్ అవ్వకుండా మీరు ఒక్కసారి ఫైనలైజ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి. సో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం అన్నదే ఈ సక్సెస్కి కారణం, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనము ఒక బుక్ ఒకసారి చదవడం మ్యాటర్ కాదు. మనం ఏదో కొత్త బుక్ కొంటాం, దాంట్లోకి వెళ్ళి ఒకసారి చదువుతాం. బట్ ఒక్కసారి చదివినంత మాత్రాన మళ్ళీ అది మనకు ఎగ్జామ్ హాల్లో రీకలెక్ట్ కాదు. సో అన్లెస్ అంటిల్ మీకు టైం ఉంది రివిజన్ చేయడానికి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడానికి టైం ఉంది అన్నప్పుడు మాత్రమే మనం ఒక బుక్ మన స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. లేదు ఒక్కసారి చదువుతా నేను అక్కడ పోయి రాస్తా అంటే అది కుదరదు. సో మీరు ఒకసారి రివిజన్ చేయడానికి టైం లేనప్పుడు మీరు ఆ బుక్ ఇంక్లూడ్ చేయకుండా ఉండడమే బెటర్. సో నెక్స్ట్ ఒక్కసారి మీకు అసలు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి ఏంది అని తెలవడానికి మీరు యూపీఎస్సీ ప్రీవియస్ ప్రిలిమ్స్ పేపర్స్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఫ్రమ్ 2011. సో మీకు ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. క్వశ్చన్స్ అనలిటికల్గా రావచ్చు, ఫ్యాక్చువల్గా రావచ్చు. సో అనలిటికల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో తెలియనికే మనకు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఒకవేళ ఫ్యాక్చువల్ వస్తే ఎట్లా అన్నప్పుడు మనం 2016లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగింది. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో మనకు అనలిటికల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో తెలుస్తుంది, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో తెలుస్తుంది. సో ఎగ్జామ్లో ఈ రెండు మిక్స్ చేసి వచ్చినా కూడా దెన్ వీఆర్ రెడీ అన్నమాట. సో నెక్స్ట్
ఒకటి ఇది మైండ్లో ఏముంటుందంటే, మనం గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాం, లేకపోతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ఇక మనకు అన్నీ తెలవాలి, ఎవ్రీథింగ్ అండర్ ద సన్ మనకు తెలవాలి. అన్నీ తెలవాల్సిన అవసరం లేదు. మనకు ఎగ్జామ్లో ఏం అడుగుతుండో అది తెలిస్తే మనకు చాలు. సో నో నీడ్ టు స్టడీ, నో నీడ్ టు నో ఎవ్రీథింగ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, ఎగ్జామ్లో అడిగేది మనకు తెలిస్తే చాలు, మరి ఆ ఎగ్జామ్లో అడుగుతారని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, దేర్ ఆర్ 2 సోర్సెస్ ఫర్ ఇట్. ఒకటి మన సిలబస్, ఇంకొకటి మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లేనట్టు అయితే ఎనీ టెస్ట్ సిరీస్లో అడిగే క్వశ్చన్స్. సో ఇది ఇప్పుడు నేను మీకు చెప్పినాను, ఒకటి సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని. సిలబస్ అనేది మనకు ఏం చదవాలనో చెప్తుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది మనకు ఎట్లా చదవాలనో చెప్తాయి. సో ఇవి రెండు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మనకి జర్నీలో. సో ఎప్పుడు కూడా ఈ రెండింటిని మీరు మీ దగ్గరనే, మీ ప్రిపరేషన్ మీరు చేస్తున్నారంటే మీ టేబుల్ పక్కనే ఈ రెండు కూడా మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీరు ఒక డిఫైన్డ్ డైరెక్షన్లో మీరు వెళ్తారు ఈ ప్రిపరేషన్లో. లేకపోతే చదువుతారు ప్రతిదీ, బట్ ఒక డైరెక్షన్లెస్ జర్నీ ఉంటుంది మీది. అది కాదు మనకు కావాల్సింది. డిఫైన్గా డెఫినెట్గా మనం చదవాలి. ఇంకోటి, బై మిడ్ జూలై వరకు మీ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకునే విధంగా మీరు ట్రై చేయండి. దాని తర్వాత మోస్ట్లీ మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉన్నా, లేకపోతే ఆగస్ట్ సెకండ్ వీక్లో ఉన్నా, దాని తర్వాత కూడా మనకు రివిజన్కి, ప్రాక్టీస్కి మనకు టైం దొరుకుతుంది. సో మీరు ఆ విధంగా మీ స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకోండి. నాకు ఈ బుక్స్ చదవాలి, బుక్స్ తర్వాత ఇన్ని పేజెస్ దాంట్లో ఉన్నాయి, ఓకే నేను ఒక గంటలో ఎన్ని పేజెస్ చదువుతా, ఒక రోజులో ఎన్ని పేజెస్ చదువుతా, సో నేను ఎన్ని బుక్స్ చదవగలుగుతాను. సో మీ ఎఫిషియన్సీ అనేది మీకే తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి మీ స్కెడ్యూల్ అనేది మీరే వేసుకోండి. ఒక ఎక్స్టర్నల్గా స్కెడ్యూల్ ఇచ్చి దాన్ని రిగోరస్గా ఫాలో అవ్వాలంటే అది అందరికీ సాధ్యం కాదు. ఎవరైనా స్కెడ్యూల్ వేసారంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వేసారు. సో మీ ఎఫిషియన్సీ ఏంది, మీరు ఎట్లా చదువుతారు, సో దాన్ని బట్టి మీరు స్కెడ్యూల్ వేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఫస్ట్ 3 సెగ్మెంట్స్ ఒకసారి మీరు చదివిన తర్వాత లాస్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో మీరు దాన్ని రివిజన్కి కానీ లేకపోతే ప్రాక్టీస్కి కానీ వాడండి. మనం చదవడం ఒక ఎత్తు అయితే దాన్ని మనం రివైజ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. నేను చదువుకున్న దాంట్లోకి వెళ్ళి నేను క్వశ్చన్స్ హ్యాండిల్ చేయగలుగుతున్నానా లేదా. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని లేకపోతే టెస్ట్ సిరీస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని నేను ఆ క్వశ్చన్ డిమాండ్ని అర్థం చేసుకొని నేను డిఫైన్డ్ వర్డ్ లిమిట్లో నేను రాయగలుగుతున్నానా లేదా. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, దీనికోసం మనకు మార్కెట్లో చాలా మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బయట మార్కెట్లో ఏదైనా టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉందా చూడండి, జాయిన్ కండి. సో మీరు కోచింగ్ జాయిన్ అయినా కాకపోయినా సరే కానీ టెస్ట్ సిరీస్ మాత్రం కంపల్సరీ జాయిన్ కండి. ఫర్ కరెంట్ అఫైర్స్ మరి ఏం చేయాలి. కరెంట్ అఫైర్స్ డ్యూరేషన్ వచ్చేసి లాస్ట్ 1 year, ఎగ్జామ్కి లాస్ట్ 1 year ఉండేలాగా మీరు చూసుకోండి. మీరు 2 మ్యాగజైన్స్ చదవాల్సి వస్తుంది. ఒకటి యూపీఎస్సీ స్టాండర్డ్ మ్యాగజైన్ ఒకటి తీసుకోండి, అది ఎనీ ఇన్స్టిట్యూట్ అయినా సరే. ఇంకొకటి రీజనల్ మ్యాగజైన్ ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూపీఎస్సీ స్టాండర్డ్లో రాసే మ్యాగజైన్ నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కవర్ చేస్తుంది. బట్ రీజనల్ లెవెల్ మన తెలంగాణ స్పెసిఫిక్ ఇష్యూస్ కావాలి అంటే మీరు ఒక రీజనల్ మ్యాగజైన్ అనేది చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు న్యూస్ పేపర్ను చదివి మనం కరెంట్ అఫైర్స్ తయారు చేసుకుంటామా అంటే మనకి ఇప్పుడు అంత టైం లేదు. మనము ఒక న్యూస్ చదివి దాంట్లోకి వెళ్ళి మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమొస్తుంది, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమొస్తుంది మనం చేసుకోనికే మనకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనకంత టైం లేదు. సో ఈ పనంతా కూడా ఈ మ్యాగజైన్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు రెడీమేడ్గా ఆ మ్యాగజైన్స్ అనేది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తున్నారు. సో మనం దాన్ని యూజ్ చేసుకుందాం. అంటే ప్రతిదీ చదవకుండా జస్ట్ అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది మీకు ఒక ఐడియా ఉండడానికి. బట్ దాని నుంచి మీరు నోట్స్ చేసుకుంటారు అనుకుంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించండి, ఇది చేయగలుగుతానా లేదా. లేనప్పుడు గో విత్ ద మ్యాగజైన్స్. ఈ ప్రిపరేషన్లో మనకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ ఎస్పెషల్లీ గ్రూప్ 1 ప్రిపరేషన్లో కోర్ట్ కేసులు, తర్వాత ఈ పెండింగ్ పడిపోతాయి, తర్వాత ఎగ్జామ్స్ అనుకున్న డేట్కి కండక్ట్ చెయ్యరు అనొకటి ఉంది. సో మీరు కోర్ట్ కేసులు ఎవరేస్తుర్రు ఏంది అలాంటి దాంట్లో పడకుండా ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ప్రతి చాయ్ బండి కాడ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ బండి కాడ ఆ ముచ్చట్లు పెట్టి ఇది మార్కెట్లో ఈ బుక్ కొత్తగా వచ్చింది, లేకపోతే ఈ కోర్ట్ కేసు వేసిర్రంట, ఇది డీలే అవుతుందంట. సో అలాంటి డిస్కషన్లలో పడకుండా అప్పటిదాకా మీ స్కెడ్యూల్ ఏంది, మీరు చదివే బుక్స్ ఏంది, దాన్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కండి. సో ఇదంతా టైం వేస్ట్, దీనివల్ల మనకు వచ్చేది లేదు పోయేది లేదు, అంత టైం వేస్ట్. సో మీరు దాంట్లో పడకుండా మీ స్కెడ్యూల్ ఏంది, టైం అనేది చాలా ఇంపార్టెంట్. మన చేతిలో ఉంది మెయిన్స్ వరకే. సో గివ్ యువర్ సెల్ఫ్ 100% టిల్ మెయిన్స్. ఒక్కసారి మెయిన్స్ అయిన తర్వాత రిజల్ట్ ఎప్పుడన్నా రాని,
అది మరి ఒక నెలలో వస్తుందా, లేకపోతే 2 నెలలు వస్తుందా, 6 నెలలు వస్తుందా, ఏడాదికి వస్తుందా, కానీ మన చేతిలో ఉంది మాత్రం మెయిన్స్ వరకే. సో మెయిన్స్ వరకు మీరు 100% ఇచ్చేయండి. దాని తర్వాత మీ లైఫ్ని, మీ తర్వాత జర్నీ అంది, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఫర్దర్గా ఏదైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తారా, మీరు ఆ జర్నీలో ఉండండి. సో మెయిన్స్ వరకు అయితే ఇలాంటి అన్నెసెసరీ డిస్కషన్స్, అన్నెసెసరీ డిబేట్స్ పెట్టకుండా గివ్ యువర్ సెల్ఫ్ 100% టిల్ మెయిన్స్. ఈ జర్నీలో లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేస్తుంది, కొందరికి చెయ్యది. మన వెనుక మన చుట్టాలు కానీ, మన ఫ్రెండ్స్ కానీ చాలా మాటలు అంటారు. అరే ఇది వానితో ఏమవుతుంది, ఇది ఆమె చదువుతుందంట, ఆమెతో ఏమవుతుంది. సో ఇవన్నీ మస్తు మాటలు అంటారు. సో అవన్నీ పట్టించుకోకుండా మనకు స్టార్టింగ్ జర్నీలో చాలామంది సపోర్ట్ చేస్తారు. బట్ ఒక 2-3 ఇయర్స్ కాగానే వాళ్ళు మనకు సపోర్ట్ చేయకుండా మన జర్నీ నుంచి వెళ్ళిపోతారు. సో వాళ్ళందరికీ సమాధానం మన ర్యాంకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. మన చేతిలో ఉంది ప్రాసెస్ మాత్రమే. మనం ప్రాసెస్లో 100% ఇన్వాల్వ్ కావాలి. రిజల్ట్ అనేది మన చేతిలో లేదు. సో మీరు ఆ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో 100% ఇన్వాల్వ్ కండి. మీ వల్ల ఎంత అవుతుందో అంత టైం స్పెండ్ చేయండి, చదవండి. సో రిజల్ట్ గురించి తర్వాత. సో ఆల్ ది బెస్ట్. ఈ ప్రిపరేషన్ జర్నీలో మీకు ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అయ్యే ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.